హాయ్ హలో వెల్కమ్ ఫ్రెండ్స్ ఇన్ కంటిన్యూయేషన్ విత్ లాస్ట్ క్లాస్ మనం ఏం డిస్కషన్ చేస్తున్నాము సిఏ ఫైనల్లో ఇన్కమ్ ట్యాక్స్ గురించి డిస్కషన్ చేస్తున్నాము అందులో బేసిక్ కాన్సెప్ట్స్ గురించి స్టార్ట్ చేసినాము. సో బేసిక్ కాన్సెప్ట్లో ఫస్ట్ స్టార్టింగ్ పర్సన్ అంటే ఎవరు, అసెస్మెంట్ ఇయర్ అంటే ఏమి, ప్రీవియస్ ఇయర్ అంటే ఏమి, వాటి గురించి డిస్కషన్ చేసినాము. ఇప్పుడు సర్చార్జ్ దగ్గర క్లాస్ స్టాప్ చేసినాం. సో ఇన్ కంటిన్యూయేషన్ విత్ లాస్ట్ క్లాస్ సో సర్చార్జ్ గురించి డిస్కషన్ చేద్దాం. ఏం చెప్తుంది ఈ సర్చార్జ్ అంటే? ఫస్ట్ ఎవరు ఆ పర్సన్స్ అనేది చూసుకోవాలి. ఇండివిజువల్ పర్సనా, హెచ్యుఎఫ్, ఏఓపి, బిఓఐ, ఆర్టిఫిషియల్ జ్యుడిషియల్ పర్సన్స్. ఆల్రెడీ మనం చెప్పినాము డిఫాల్ట్ ట్యాక్స్ రెజ్యూమ్ అని, నార్మల్ ట్యాక్స్ రెజ్యూమ్ అని రెండు ఉంటాయని. సో వాళ్ళు డిఫాల్ట్ ట్యాక్స్ రెజ్యూమ్ని సెలెక్షన్ చేసుకుంటే వాళ్ళ యొక్క టోటల్ ఇన్కమ్ వచ్చేసి అప్ టు 50 lakhs వరకు నిల్ ఏముండదు. 50 lakhs నుంచి 1 crore వరకు అని వాళ్ళు చూసుకుంటే, అంటే 50 lakhs నుంచి 1 crore వరకు చూసుకుంటే 10% ఉంటుంది. సో ఫస్ట్ 50 lakhs వరకు నిల్, అది రాయలే. 50 lakhs అబోవ్ నుంచి అప్ టు 1 crore వరకు 10 lakhs 10%. తర్వాత టోటల్ ఇన్కమ్ అనేది అబోవ్ 1 crore ఉండి అప్ టు 2 crores ఉంటే 15% సర్చార్జ్ తీసుకోవాలి. అండ్ అబోవ్ 1 crore ఉండి అప్ టు 2 crores ఉంటే 15%. దాని తర్వాత అబోవ్ 2 crores ఉండి అప్ టు 5 crores ఉంటే 25%. అండ్ అబోవ్ 5 crores ఉంటే ఇక్కడ డిఫాల్ట్ ట్యాక్స్ రెజ్యూమ్లో ఏమవుతుందంటే రేట్స్ అనేది మారవు. బట్ నార్మల్ ట్యాక్స్ రెజ్యూమ్లో ఏం చెప్తారంటే మీ యొక్క ఇన్కమ్ అప్ టు 50 lakhs వరకు ఉంటే నిల్. సో అప్ టు 50 lakhs వరకు ఉంటే నిల్. అండ్ 50 lakhs నుంచి 1 crore వరకు ఉంటే 10%. ఇది సేమ్ ఇక్కడ. సో ఇక్కడ 10%, ఇక్కడ 10%. ఎంత నుంచి 50 lakhs నుంచి 1 crore వరకు. 1 crore నుంచి 2 crore వరకు 15%, 15%, నో చేంజ్. తర్వాత 2 crore నుంచి 5 crore వరకు ఉన్నప్పుడు, 2 crore నుంచి 5 crore, 2 crore అబోవ్ ఉన్నప్పుడు 25%, 25%. ఇక్కడ 25%కి లాక్, అంటే దాని తర్వాత ఇంకా లేదు రేటు. బట్ ఎవరైతే నార్మల్ ట్యాక్స్ రెజ్యూమ్ సెలెక్ట్ చేసుకుంటారో వాళ్ళకి అబోవ్ 5 crores ఉంటే 37% ఉంటుంది సర్చార్జ్ అనేది. అంటే 115 పిఏసిలో మ్యాక్సిమం సర్చార్జ్ వచ్చేసి 25% మాత్రమే ఉంటుంది. అండ్ ఇక్కడ సర్చార్జ్లో ఈ రేట్స్ 25%, 37%, ఏవేవి 25% కానీ అండ్ 37% కానీ ఇవి అప్లికబుల్ కాదు, నాట్ అప్లికబుల్. ఎవరికి నాట్ అప్లికబుల్ అంటే ఎవరైతే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 111A ఉంటావో వాళ్ళ ఇన్కమ్ ఉన్న వాళ్ళు కానీ, ఆర్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అండర్ సెక్షన్ 112A ఉన్న ఇన్కమ్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 112 ఉన్న, ఆర్ డివిడెండ్ ఇన్కమ్ ఉన్న ఈ 4 సెక్షన్స్కి 25%, 37% అనేది రాదు. అంటే ఎంత వస్తున్నట్టు? ఓన్లీ 15% సర్చార్జ్ మాత్రమే ఉంటుంది. ఇది వాటి గురించి డిస్కషన్ చేస్తారు. సో ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే సర్చార్జ్లు అప్ టు 50 lakhs వరకు నిల్, 50 lakhs to 1 crore 10%, 1 crore to 2 crores 15%, 2 crores to 5 crores 25%, 2 crores అబోవ్ ఎంత ఉన్నా 25% డిఫాల్ట్ ట్యాక్స్ రెజ్యూమ్ అయితే. నార్మల్ ట్యాక్స్ రెజ్యూమ్ లేకపోతే అబోవ్ 5 crores ఉన్నప్పుడు 37%. అంటే 115 బిఏసిలో మ్యాక్సిమం రేట్ ఆఫ్ సర్చార్జ్ వచ్చేసి 25% ఉంటుంది. అని ఈ 25%, 37% అనేది ఎస్టీజీ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 111A కానీ, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 112A కానీ, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 112 కానీ, డివిడెండ్ ఇన్కమ్కి కానీ రాదు. 25%, 30%. అంటే సర్చార్జ్ అనేది రెస్ట్రిక్టెడ్ టు ఓన్లీ 15% మాత్రమే ఉంటుంది ఈ 4 ఇన్కమ్స్కి. అండ్ మన యొక్క ఇన్కమ్, ఈ టోటల్ ఇన్కమ్ ఎక్సిడ్ 2 crores ఆర్ 5 crores ఉందనుకోండి, డ్యూ టు క్యాపిటల్ గెయిన్ ఇన్కమ్ కానీ, డ్యూ టు డివిడెండ్ ఇన్కమ్ కానీ, ఏవైతే ఈ 4 చెప్పినామో దీనివల్ల మన ఇన్కమ్ పెరుగుతాయి. అప్పుడు సర్చార్జ్ ట్యాక్స్ అనేది అదర్ ఇన్కమ్ పైన ఎట్లా వేసుకోవాలి అంటే, ఈ అదర్ ఇన్కమ్ అప్ టు 2 crores ఉంటే 15% వేయాలి. ఈ అదర్ ఇన్కమ్ అనేది ఎక్సీడింగ్ 2 crores అప్ టు 5 crores ఉంటే 25% వేయాలి. ఈ అదర్ ఇన్కమ్ ఎక్సీడింగ్ 5 crores ఉంటే 37% చూసుకోవాలి. ఇవి
ఇందులో చెప్పే సర్చార్జ్ రేట్లు. దాని తర్వాత సర్చార్జ్ రేట్లు ఎవరికి? సర్చార్జ్ ఆన్ ఫర్మ్ ఆర్ లోకల్ అథారిటీ వాళ్ళకి. వీళ్ళ యొక్క టోటల్ ఇన్‌కమ్ అనేది అప్ టు 1,00,00,000 ఉంటే నిల్ మామూలుగా. అండ్ వీళ్ళ యొక్క టోటల్ ఇన్‌కమ్ అనేది అబోవ్ 1,00,00,000 ఉంటే 12% సర్చార్జ్ ఉంటది. నార్మల్‌గా వాళ్ళ ఇన్‌కమ్ టాక్స్ రేట్ వచ్చేసి హోల్ టోటల్ ఇన్‌కమ్‌కి 30% ఉంటది. ఈ క్యాపిటల్ గెయిన్ 112కేమి 112ఏకి, 111ఏకి వీటికి స్పెషల్ రేట్స్ ఉంటవి. సర్చార్జ్ వచ్చేసి గ్రేటర్ దెన్ 1,00,00,000 ఎంత? గ్రేటర్ దెన్ 1,00,00,000 ఉంటే 12% సర్చార్జ్ వస్తది. ఎవరెవరికి ఇది? పమ్ము కానీ, ఎల్ఎల్‌పి కానీ, లోకల్ అథారిటీ వాళ్ళకి కానీ. నెక్స్ట్ కోఆపరేటివ్ సొసైటీ. కోఆపరేటివ్ సొసైటీ వాళ్ళకి ఫస్ట్ ఇన్‌కమ్‌కి టాక్స్ ఎట్లుంటది అంటే, వీళ్ళ ఇన్‌కమ్ టాక్స్ ఎట్లుంటదంటే కోఆపరేటివ్ సొసైటీకి అప్ టు 10,000 వరకు. అప్ టు 10,000 వరకు 10% రేట్ ఉంటది. అండ్ 10,000 నుంచి 20,000 వరకు చూసుకుంటే 20% ఉంటది. దాని తర్వాత అబోవ్ 20,000 ఉందనుకోండి 30% టాక్స్ రేట్. ఇవి టాక్స్ రేట్లు. దీని తర్వాత సర్చార్జ్ ఏముంటది? ఈ కంపెనీస్‌కి కానీ అండ్ కోఆపరేటివ్ సొసైటీకి గానీ సేమ్ ఉంటాయి. ఏముంటదంటే ఫస్ట్ వాళ్ళ యొక్క టోటల్ ఇన్‌కమ్ అనేది ఎంతుంది? అప్ టు 1,00,00,000 ఉంది. 1,00,00,000 ఉంది అంటే ఆ కంపెనీ ఏది? అంటే డొమెస్టిక్ కంపెనీ ఆర్ కోఆపరేటివ్ సొసైటీ రెండిటికి ఒకటే. లేదు ఫారిన్ కంపెనీ అయితే సో వాళ్ళ ఇన్‌కమ్ అప్ టు 1,00,00,000 ఉంటే నిల్. నో సర్చార్జ్. వాళ్ళ ఇన్‌కమ్ అనేది జస్ట్ ఎ సెకండ్ పెంచుకుందాం మనం. సో వాళ్ళ ఇన్‌కమ్ అనేది 1,00,00,000కి ఎక్కువుండి అప్ టు 10,00,00,000 ఉంటే, అది డొమెస్టిక్ కంపెనీ కానీ, కోఆపరేటివ్ సొసైటీ గాని ఉంటే 7% సర్చార్జ్ వేయాలి. ఒకవేళ అది ఫారిన్ కంపెనీ అయితే 2% సర్చార్జ్ వేయాలి. అండ్ అబోవ్ 10,00,00,000 ఉంటే 10,00,00,000కి మించి ఉంది అంటే డొమెస్టిక్ కంపెనీ గాని, కోఆపరేటివ్ సొసైటీ గాని 12% వేయాలి. ఫారిన్ కంపెనీకైతే 5% వేయాలి. ఇవి సర్చార్జ్ రేట్ గురించి డిస్కషన్ చేస్తది. కోఆపరేటివ్ సొసైటీ‌లో వాళ్ళ యొక్క ఇన్‌కమ్స్ ఏమి, వాళ్ళ యొక్క వాటికి సంబంధించి. ఈ 22%, 5% ఇవన్నీ చెప్పొచ్చు. ఏం చెప్తానంటే ఈ కోఆపరేటివ్ సొసైటీ వాళ్ళకి మామూలుగా కంపెనీ వాళ్ళకైతే నార్మల్‌గా రేట్స్ ఎట్లుంటాయంటే అది డొమెస్టిక్ కంపెనీ అనుకోండి. సో, డొమెస్టిక్ కంపెనీ అయితే వాళ్ళ యొక్క టర్నోవర్ చెక్ చేస్తాం. 23, 24కి చెక్ చేసుకుంటే వాళ్ళ యొక్క టర్నోవర్ అనేది అప్ టు 400 క్రోర్స్ ఉంటే వాళ్ళకి 25% టాక్స్ వేస్తాం. జస్ట్ ఎ సెకండ్ పెంచుకుందాం కొంచెం. సో, 25% టాక్స్ ఏస్తాం. ఒకవేళ అదర్ కేసెస్ అంటే మోర్ దెన్ 400 క్రోర్స్ ఉందనుకోండి వాళ్ళ టర్నోవర్ ప్రీవియస్ ఇయర్ 23, 24కి 30% టాక్స్ రేట్ ఏస్తాం. అది ఒకవేళ అది ఫారిన్ కంపెనీ అయిందనుకోండి 35% టాక్స్ ఏస్తాం. వీళ్ళకొక ఆప్షన్ ఉంటది. డొమెస్టిక్ కంపెనీ వాళ్ళు కానీ, ఎవరైతే డివిడెండ్ ఫ్రమ్ ఇన్‌కమ్ టాక్సబుల్ ఇన్ ఇండియా నుంచి పే చేస్తున్న వాళ్ళు కానీ ఉంటే, వీళ్ళకి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి 115 బిఏ సెలెక్ట్ చేసుకోవడం కానీ, 115 బిఏ బి సెలెక్ట్ చేసుకోవడం కానీ. సో, 22%, 15% టాక్స్ పే చేయొచ్చు. ఎవరికిది? డొమెస్టిక్ కంపెనీ. సేమ్ కోఆపరేటివ్ సొసైటీ వాళ్ళకి ఏం చెప్తారంటే, ఈళ్ళకి కోఆపరేటివ్ సొసైటీ వాళ్ళకి ఏం చెప్పినాము రేట్స్ వచ్చేసి జస్ట్ ఎ సెకండ్ ఇది కూడా పెంచుకుందాం. సో, కోఆపరేటివ్ సొసైటీకి అప్ టు 10,000 ఉంటే 10%, 10,000 నుంచి 20,000 వరకు 20%, అబోవ్ 20 ఉంటే 30% అన్నాం. వీళ్ళకొక 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి 115 పిఏడి సెలెక్ట్ చేసుకోవడానికి కానీ, ఆర్ 115 పిఏఈ సెలెక్ట్ చేసుకోవడానికి కానీ. వీళ్ళు బిఏడి 22%, బిఏఈ 15%లో సెలెక్ట్ చేసుకోవచ్చు. కోఆపరేటివ్ సొసైటీ వాళ్ళకి సంబంధించి. నెక్స్ట్ వాటి తర్వాత ఇవి మొత్తం 115 బిఏడి, 115 బిఏఈ సెలెక్ట్ చేసుకోవడానికి వాళ్ళకి కొన్ని ఇన్‌కమ్స్ ఎట్లా చేసుకోవాలి, ఎట్లా ఆఫ్ చేసుకోవాలి అని చెప్తారు. ఇవి మళ్ళీ డిస్కషన్ చేస్తాం. సో, సర్చార్జ్ గురించి డిస్కషన్ చేసినాము.
1 క్రోర్‌కి అయితే నో సర్చార్జ్. 1 క్రోర్ నుంచి 10 క్రోర్స్ అయితే 7%. 10 క్రోర్ అబోవ్ ఉంటే 12% టాక్స్ అనేది ఉంటది. అండ్ తర్వాత కంపెనీకైతే కంపెనీ గురించి సేమ్ పైన చెప్పినాము. ఇది డొమెస్టిక్ కంపెనీయా? ఫారెన్ కంపెనీయా? అది డొమెస్టిక్ కంపెనీ అయితే వాళ్ళ యొక్క ప్రీవియస్ ఇయర్ చూసుకుంటాము. ప్రీవియస్ ఇయర్ 23, 24 సెలెక్ట్ చేసుకుంటాము. అది 400 క్రోర్స్ లోపల ఉందంటే 25% వేసామని చెప్పినాము. దాని తర్వాత నార్మల్ వాళ్ళకి 30%, ఫారిన్ కంపెనీ అయితే 35% వేసామని చెప్పినాము. వీళ్ళకి సర్చార్జ్ ఎంత ఉంటదని చెప్పినాము. 7% డొమెస్టిక్ కంపెనీకైతే ఎప్పుడు 1 క్రోర్ ఎక్సీడ్ అయ్యి 10 క్రోర్ లోపల ఉంటే, అబోవ్ 10 క్రోర్స్ ఉంటే 12%. అదే ఒకవేళ అది ఫారిన్ కంపెనీ అయితే 2% ఆన్ టాక్స్, 5% ఆన్ టాక్స్. వీళ్ళు సెలెక్ట్ చేసుకున్నాక ఆప్షన్ ఏముంటది? 115 BAE, 115 BAB ఉంటదని చెప్తాము. 15%, 22% టాక్స్. వాటికి కండిషన్స్ ఇవి ఉంటాయి. వాటికి టాపిక్ నేను సెపరేట్‌గా డిస్కషన్ చేసేద్దాము. నెక్స్ట్ సర్చార్జ్ ఏముంటది? సో 1 క్రోర్ లోపలైతే నో చార్జ్. ఫారిన్ కంపెనీ 1 క్రోర్ నుంచి 10 క్రోర్స్ అయితే 2%, అబోవ్ 10 క్రోర్స్ అయితే 5% అని చెప్పినాము. డొమెస్టిక్ కంపెనీ గురించి సేమ్ ఇలా ఆప్ చేసుకోకుంటే 1 క్రోర్ లోపల ఉంటే నో సర్చార్జ్. 1 క్రోర్ నుంచి 10 క్రోర్ 7%, 10 క్రోర్ అబోవ్ అయితే 12%. వాళ్ళు కన్సెషన్‌లు 115 BAB, BAE సెలెక్ట్ చేసుకోవచ్చు. 15% ఆర్ 22% చేసుకోవడానికి దానికి సమ్ కండిషన్స్‌ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటది. అండ్ దాని తర్వాత ఎవరు కొన్ని సెక్షన్స్ చెప్పినాం. ఏవి? స్పెసిఫైడ్ సెక్షన్స్, స్పెషల్ టాక్స్, స్పెషల్ రేట్స్ ఉంటవని చెప్పినాం. ఎవరు ఆ స్పెషల్ రేట్స్ పర్సన్స్? ఈ స్పెషల్ రేట్స్ వాళ్ళు ఎవరంటే 112, 112A, 11111A, 115BB, BBJ, BBE ఉంటది. ఇవి జస్ట్ రేట్స్ చెప్తా. నేను క్యాపిటల్ గెయిన్ చెప్పేటప్పుడు ఇంకా క్లియర్‌గా చెప్తాం. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ వాళ్ళకైతే 20% విత్ ఇండెక్స్ ఆర్ 12% వితౌట్ ఇండెక్స్, విచ్ ఎవర్ ఈజ్ లోయర్ తీసుకోవచ్చు. ఇది ఎవరికి? ల్యాండ్ ఆర్ బిల్డింగ్‌కి సంబంధించినప్పుడు. ఒకవేళ అదర్ క్యాపిటల్ అసెట్స్ అయితే వీళ్ళకి నో ఆప్షన్. డైరెక్ట్ 12.5 వితౌట్ ఇండెక్సేషన్. సో ల్యాండ్, బిల్డింగ్ కన ఉంటే 20% విత్ ఇండెక్షన్ ఆర్ 12.5 విచ్ ఎవర్ ఈజ్ లోయర్ తీసుకోవాలి. ఒకవేళ అదర్ క్యాపిటల్ అసెట్స్ అయితే డైరెక్ట్ 12.5 వితౌట్ ఇండెక్షన్ తీసుకోవాలి. అండ్ లాంగ్ టర్మ్ గెయిన్స్ అరైజింగ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ అన్‌లిస్టెడ్ సెక్యూరిటీ అయితే 12.5 వితౌట్ ఇండెక్సేషన్. అండ్ ఒకవేళ ఫారిన్ కరెంట్ ఫ్లక్చుయేషన్స్ ఏమైనా ఉంటే అవి కూడా చూసుకోవాలి. నెక్స్ట్ 112ఏలో కొన్ని ఉంటాయి. ఈక్విటీ షేర్స్, యూనిట్ ఈక్విటీ ఓరియెంటెడ్, బిజినెస్ ట్రస్ట్ యూనిట్స్ అవి ఉన్నప్పుడు 1.25 వరకు నో టాక్స్. 1.25 లాక్స్ వరకు. దాన్ని ఎక్సీడ్ అయినప్పుడు 12.5% టాక్స్ ఏస్తాం లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ పైన. అండ్ దాని తర్వాత 111A వచ్చేసి ఇవే షార్ట్ టర్మ్ గెయిన్స్ ఉన్నప్పుడు 20% వేయాలి. వీటి గురించి నేను ఇంకా క్యాపిటల్ గెయిన్‌లో ఇంకా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. జస్ట్ టాక్స్ రేట్ చెప్పుకుంటూ పోతున్నాం. విన్నింగ్ లాటరీస్, కాస్ట్ ఫార్డ్, రేస్ ఇంక్లూడింగ్ హార్స్ రేస్ 30%. ఇది నేను ఎక్కడ డిస్కషన్ చేస్తా అంటే ఇన్‌కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్‌లో డిస్కషన్ చేస్తాం. నెట్ విన్నింగ్ ఫ్రమ్ ఆన్‌లైన్ గేమింగ్స్, ఇన్‌కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్‌లో చెప్తాం 30%. ఈ క్యాలిక్యులేషన్ ఒకటుంటది. డిపాజిట్ ఎంత చేసినాము, విత్‌డ్రా ఎంత చేసినాము అవన్నీ. నెక్స్ట్ ఒకవేళ అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్ మనీ ఇన్వెస్ట్‌మెంట్ ఇవన్నీ మనం ఏమన్నా చెప్పలేకపోతే 60% రేట్ వేయాల్సి ఉంటది. ఇవి సర్చార్జ్ దాని తర్వాత వచ్చేది. నెక్స్ట్ మనం ఏం చెప్పినాము? రిబేట్‌కి సంబంధించి. సో జస్ట్ ఎ సెకండ్. 1.2 హ్మ్. సో రిబేట్ గురించి డిస్కషన్ చేస్తాం. రిబేట్ గురించి ఏం చెప్తారా అంటే ఆ పర్సన్ అంటే రిబేట్ అండర్ సెక్షన్ 87A అందులో మనకి రిబేట్ అనేది వస్తది. ఇక్కడ రిబేట్ అనేది పర్సన్ డిఫాల్ట్ టాక్స్ రెజ్యూమా, నార్మల్ టాక్స్ రెజ్యూమా చూసుకోవాలి. ఒకవేళ ఫస్ట్ నార్మల్ టాక్స్ రెజ్యూమ్ అనుకోండి. నార్మల్ టాక్స్ రెజ్యూమ్ అయితే వాళ్ళ యొక్క ఇన్‌కమ్ 5 లాక్స్ లోపల ఉంటే 12,500 ఆర్ టాక్స్ అమౌంట్ విచ్ ఎవర్ ఈజ్ లోయర్ అంత రిబేట్ అనేది వస్తది అండర్ సెక్షన్ 87Aలో. ఒకవేళ వాళ్ళు డిఫాల్ట్ టాక్స్ రెజ్యూమ్‌ని సెలెక్ట్ చేసుకుంటే ఏం సెలెక్ట్ చేసుకున్నారు? డిఫాల్ట్ టాక్స్ రెజ్యూమ్‌ని కన సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళకి మారిపోతది. ఏం చెప్తారు? డిఫాల్ట్ టాక్స్ రెజ్యూమ్ సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళ ఇన్‌కమ్ అనేది 12,00,000 ఆర్ లోపల ఉంటే 60,000 కానీ ఆర్ ఇన్‌కమ్ టాక్స్ ఎంతుంటే అంత విచ్ ఎవర్ ఈజ్ లోయర్ అంత రిబేట్‌ని ప్రొవైడ్ చేసేస్తారు. మీకు మార్జినల్ రిలీఫ్ ఐడియా ఉంటే సేమ్ మార్జినల్ రిలీఫ్ ప్రకారంగా ఇది కూడా క్యాలిక్యులేషన్ చేస్తాము.
అంటే అబౌవ్ 12,00,000కి కొంచెం పైకి పోయిందనుకోండి. 12,00,000 5,000 12,00,000 రావడం వల్ల ఇక్కడ నాకి రిబేట్ వస్తుంది 12,00,000 వరకు. 12,00,000 5,000 రావడం వల్ల టాక్స్ వస్తది కాబట్టి, ఆ ఎక్స్‌ట్రా 5,000 అమౌంట్ నేను ఇచ్చేసినానంటే నాకి టాక్స్ ఉండదు. సో, అది డిస్కషన్స్ రిబేట్‌లో క్లియర్‌గా డిస్కషన్స్ ఉంటది. ఇక్కడ సింపుల్‌గా చెప్పాలంటే మనం ఏం చెప్పాలంటే డిఫాల్ట్ టాక్స్ రెజ్యూమ్ ఉందనుకోండి. ఇది కూడా ఓన్లీ టు రెసిడెంట్ పర్సన్‌కి. ఎవరికి? రెసిడెంట్ ఇండివిడ్యువల్ అయి ఉండాలి. డిఫాల్ట్ టాక్స్ రెజ్యూమ్‌లో అప్ టు 12,00,000 ఇన్‌కమ్ ఉండాలి అతనికి. అప్పుడు వాళ్ళకి 60,000 ఆర్ టాక్స్ అమౌంట్ విచ్ ఎవర్ ఈస్ లోయర్ వస్తది. ఇక్కడ 12,00,000కి పైన పోయింది. అంటే జస్ట్ కొంచెం పైన పోయిందనుకోండి. అప్పుడు ఏం చేయాలంటే 3 స్టెప్స్‌ని ఫాలో కావాలి. స్టెప్ 1 వచ్చేసి ఫస్ట్ కాలిక్యులేట్ చేయాలి. డిఫరెన్స్ బిట్వీన్ టోటల్ ఇన్‌కమ్ అండ్ 12,00,000కి. అంటే నేను ఇందాక చెప్పినది ఎంత 12,00,000 5,000 వచ్చిందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. 12,00,000 5,000 అండ్ 12,00,000 రెండిటికి డిఫరెన్స్ ఎంత? అండ్ దాని తర్వాత టోటల్ టాక్స్ ఎంతొస్తది? స్టెప్ 2 కాలిక్యులేట్ చేయాలి. డిఫరెన్స్ బిట్వీన్ టాక్స్ ఆన్ టోటల్ ఇన్‌కమ్ ఎంత? అండ్ టాక్స్ ఆన్ 12,00,000 పైన. దీని మీద టాక్స్ ఎంత? దీని మీద టాక్స్ ఎంత? చెక్ చేసుకోవాలి. అండ్ ఒకవేళ ఈ స్టెప్ 2 అనేది గ్రేటర్ దెన్ స్టెప్ 1 ఉందనుకోండి. రిబేట్ అనేది వస్తది. ఎంత? డిఫరెన్స్ ఎంతైతే స్టెప్ 2 అండ్ స్టెప్ 1 డిఫరెన్స్ ఎంతుందో అంతా వచ్చేస్తది. ఇక్కడ ఇన్ డిఫాల్ట్ టాక్స్ రెజ్యూమ్‌లో రిబేట్ అనేది కొన్ని ఇన్‌కమ్స్‌కి రావు. ఏవవి? స్పెషల్ రేట్స్‌లో ఏవైతే చేస్తామో ఏవేస్తాం స్పెషల్ రేట్స్‌లో? 111A కానీ, 112 కానీ, 112A కానీ చేసుకునేటప్పుడు వాళ్ళకి రిబేట్ అనేది రాదు. బట్ మనం ఎప్పుడైతే నార్మల్ టాక్స్ రెజ్యూమ్‌లో ఉన్నామనుకోండి. ఎక్కడ? నార్మల్ టాక్స్ రెజ్యూమ్‌లో ఉన్నామంటే అన్‌ఎగ్జాస్టెడ్ బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ అంటాడు. అక్కడ అన్‌ఎగ్జాస్టెడ్ బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్‌లో వాళ్ళకి రిబేట్ అనేది కొన్ 112ఏకి రిబేట్ రాదు. బట్ 111,111ఏకి కానీ, 112 కానీ రిబేట్ అనేది వస్తది. ఎప్పుడు? వేరే ఇన్‌కమ్స్‌కి తీసేసిన తర్వాత. ఇయన్నీ చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్‌ని యాడ్ చేసుకోవాలి. ఇది మనం ఫస్ట్ చాప్టర్‌కి డిస్కషన్ చేసినది. సో, ఏమేమి డిస్కషన్ చేసుకున్నాము ఫస్ట్ చాప్టర్‌లో? జస్ట్ ఎ సెకండ్. సో, ఫస్ట్ చాప్టర్‌లో మనం ఏం చేసినామంటే ఫస్ట్ పర్సన్స్ గురించి టాక్స్ వస్తదని చెప్పినాము. ఇన్‌కమ్ టాక్స్ చార్జ్ ఎప్పుడేయాలి అంటే ఫస్ట్ పర్సన్ ఉండాలి. ఆ స్పెసిఫైడ్ పర్సన్‌కి టోటల్ ఇన్‌కమ్ ఉండాలి ప్రీవియస్ ఇయర్‌లో. యాన్యువల్ ఫైనాన్స్ యాక్ట్‌లో ఏ రేట్ అయితే చెప్పినారో ఆ రేట్‌కి టాక్స్ ఏస్తాము అసెస్మెంట్ ఇయర్‌లో అని చెప్పినాము. టోటల్ ఇన్‌కమ్‌ని డివైడ్ చేసుకోవడానికి హెడ్స్ సాలరీ ఇన్‌కమ్ ఏమి, హౌస్ ప్రాపర్టీ ఏమి, ప్రీజీవీపీ, క్యాపిటల్ గెయిన్, ఇన్‌కమ్ ఇట్లా క్యాలిక్యులేషన్ చేస్తాము. ప్రీవియస్ ఇయర్ అంటే ఏదైతే నువ్వు టాక్స్ ఇన్‌కమ్ ఎర్న్ చేస్తావో అది. అసెస్మెంట్ ఇయర్ అయితే ఆ ప్రీవియస్ ఇయర్‌లో ఎర్న్ చేసిన ఇన్‌కమ్‌కి టాక్స్ పే చేసే ఇయర్ అసెస్మెంట్ ఇయర్. జనరల్‌గా ప్రీవియస్ ఇయర్‌లో ఇన్‌కమ్ ఎర్న్ చేయాలి. అసెస్మెంట్ ఇయర్‌లో టాక్స్ పే చేయాలి. అది జనరల్ రూల్. బట్ దానికి ఎక్సెప్షన్ ఏం చెప్పినామంటే షిప్పింగ్ బిజినెస్ నాన్ రెసిడెంట్ వాళ్ళు ఉన్నా కానీ, పర్సన్స్ ఎవరైతే ఇండియన్ లీవ్ చేస్తున్నా కానీ, ఏఓపీ, బీఓఐ వాళ్ళు ఒక పర్టిక్యులర్ పర్పస్ కోసం వచ్చినా గానీ, ప్రాపర్టీ టాక్స్‌ని అవాయిడ్ చేయడానికి తీసేస్తున్నప్పుడు గానీ, ఆర్ డిస్కంటిన్యూ బిజినెస్ ఉన్నప్పుడు గానీ, ఆ ఇయర్‌లోనే పే చేయాలని చెప్పినాము. తర్వాత పర్సన్ అంటే ఎవరెవరంటే ఇండివిడ్యువల్, హెచ్‌యుఎఫ్, కంపెనీ, ఫర్మ్, ఏఓపీ, లోకల్ అథారిటీ, ఆర్టిఫిషియల్ జ్యుడిషియల్ పర్సన్స్ వీళ్ళ గురించి మనం ఇన్ డెప్త్‌గా ఫస్ట్ వీడియోలోనే చెప్పినాము. ఇక్కడ ట్యాక్స్‌లో ఫస్ట్ ఇన్‌కమ్ టాక్స్ రేట్స్ ఉంటాయి. జనరల్ టాక్స్ రేట్లు, స్పెషల్ రేట్స్ ఉంటాయి. తర్వాత సర్చార్జ్ ఉంటది. తర్వాత హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ ఉంటదని చెప్పినాము. ఇన్‌కమ్ టాక్స్ రేట్స్ 2 రకాలుగా డివైడ్ చేసుకుంటాం. డిఫాల్ట్ టాక్స్ రెజ్యూమ్, నార్మల్ టాక్స్ రెజ్యూమ్. డిఫాల్ట్ టాక్స్ రెజ్యూమ్ అయితే అప్ టు 4,00,000 వరకు బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ నిల్ ఉంటది. 4 2 జా 8, 8 5%, 8 4 3 జా 12, 12 వరకు 10%, 2 4 3 4 4 జా 16, 15%, 4 5 జా 20, 20 పర్సెంటేజ్, 4 6 24, 25%, అబోవ్ 24 లాక్స్ ఉంటే 30% ఉంటదని చెప్పినాము. నార్మల్ వాళ్ళకైతే అప్ టు 2,50,000 వరకు బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ నిల్ అండ్ అబోవ్ 2,52 బట్ 5 లాక్స్ వరకు 5% ఉంటది. 5 లాక్స్ టు 10 లాక్స్ 20%, అబోవ్ 10 లాక్స్‌కి 30% ఉంటదని చెప్పాము. అండ్ ఈ డిఫాల్ట్ టాక్స్ రెజ్యూమ్‌లో మ్యాక్సిమం సర్చార్జ్ వచ్చేసి 25% ఉంటది. 37% అనేది రాదు. అండ్ ఇంకొకటి ఏమంటే నార్మల్ టాక్స్ రెజ్యూమ్‌లో సీనియర్ సిటిజన్, సూపర్ సీనియర్ సిటిజన్ అని డివైడ్ చేస్తాము. సీనియర్ సిటిజన్‌కైతే 3 లాక్స్ వరకు
వరకు బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ వస్తది. సూపర్ సీనియర్‌కి అయితే 5 లాక్స్ వరకు వస్తది. సీనియర్ అని ఎవరంటామంటే 60 ఇయర్స్ నుంచి 80 ఇయర్స్ మిడిల్‌లో ఉన్న వాళ్ళని, అండ్ 80 అబోవ్ ఉన్న వాళ్ళకి 5 లాక్స్ ఉంటది. ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏం చెప్పినామంటే వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఫస్ట్ డే ఆఫ్ అసెస్మెంట్ ఇయర్ వచ్చిన దానికుని రెస్పెక్ట్ టు దానిలకే తీసుకుంటాము. సో, సీనియర్ అయితే సీనియరు, సూపర్ సీనియర్ అయితే సూపర్ సీనియర్‌లకి తీసుకుంటామని చెప్పినాము. తర్వాత ఎవరైతే డిఫాల్ట్ టాక్స్ రెజ్యూమ్ సెలెక్ట్ చేసుకుంటారో, డిఫాల్ట్ టాక్స్ రెజ్యూమ్‌లో 4 లాక్స్ వరకు బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ వస్తది. ఇక్కడ 2,50,000 వరకు వస్తది. నాకిది బావుందని నువ్వు ఇది సెలెక్ట్ చేసుకోనీకపోతే నువ్వు కొన్ని వదులుకోవాల్సినవి వస్తాయి. ఏమేమి వదులుకోవాలనేది మనం ఆల్రెడీ ఇన్ డెప్త్‌గా చెప్పినాము. లీవ్ ట్రావెల్ కన్సెషను, హౌస్ రెంట్ అలవెన్స్, స్పెషల్ అలవెన్సెస్, డైలీ అలవెన్సెస్, మైనర్ ఇన్‌కమ్ ఎగ్జామ్షన్ ఒకటుంటది. టాక్స్ హాలిడే, ఇవన్నీ కొన్ని వదులుకోవాలని చెప్పినాము. ఇవన్నీ వదిలేసుకునేటివి. సర్టెన్ లాసెస్, డిప్రిషియేషన్, అడిషనల్ డిప్రిషియేషన్ ఇవన్నీ. ఇవి ప్రొవైడ్ చేస్తారని చెప్పినాము. ఏమేమి ప్రొవైడ్ చేస్తారో స్టాండర్డ్ డిడక్షన్ 75,000 వస్తది. నార్మల్‌గా అయితే 50% వస్తది. అండ్ ఫ్యామిలీ పెన్షన్‌లో 1/3 ఆర్ 25% విచ్ ఎవర్ ఈస్ లోయర్ డిడక్షన్ తీసుకోవచ్చని చెప్పినాం. 80 14% ఆఫ్ సాలరీ తీసుకోవచ్చని చెప్పినాం. ట్రావెలింగ్ అలవెన్సెస్ తీసుకోవచ్చు. డైలీ అలవెన్సెస్ ఎవరైతే ఇక్కడ కాకుండా వేరే ప్లేస్ ఆఫ్ బిజినెస్ వాళ్ళున్న చోట కాకుండా వేరే చోట పోయి చేస్తున్నప్పుడు కన్వేయన్స్ అలవెన్సెస్ వస్తది. కన్వేయన్స్ అలవెన్సెస్ ఎవరైతే పర్ఫార్మ్ చేస్తుంటారో ఎంప్లాయ్‌మెంట్ అలవెన్స్ అనేది కన్వేయన్స్ పర్ఫార్మెన్స్ డ్యూటీ ఆఫ్ ఆఫీస్ ఏదైతే ఉంటదో ఫ్రీ కన్వేయన్స్ ఉండాలి. అండ్ ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్ వస్తది ఓన్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్‌కి. తర్వాత ఎంప్లాయీస్ ఎవరైతే 115 బీఎస్సీ తీసుకుంటాడో వుడ్ నాట్ బి ఎంటైటిల్డ్ ఫర్ ఎగ్జంప్షన్ ఆఫ్ పర్క్విజిట్స్, ఫ్రీ ఫుడ్డు, నాన్ ఆల్కహాలిక్ ఈ పెయిడ్ వోచర్‌లో తీసుకునేటివి రావు. లాస్ ఆఫ్ డిప్రిషియేషన్ రాదు. ఇక్కడ ఇంకో పాయింట్ ఏం చెప్తున్నామంటే టైమ్ లిమిట్ గురించి. వాళ్ళు బిజినెస్ ఇన్‌కమ్ లేకుంటే వాళ్ళు ఈ 115 బీఎస్సీని ఎవ్రీ ఇయర్ చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. అండర్ సెక్షన్ 139(1) లోపల రిటర్న్ ఫైల్ చేసుకోవాలి. అంత లోపల సెలెక్ట్ చేసుకోవాలి. డిఫాల్ట్ టాక్స్ రెజ్యూమా, నార్మల్ టాక్స్ రెజ్యూమా. ఒకవేళ వాళ్ళు బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ ఉంటే ఈ ప్రీవియస్ ఇయర్‌లో ఏది సెలెక్ట్ చేసుకుంటారో వన్స్ ఎక్సర్సైజ్ చేసుకుంటే సబ్సిక్వెంట్ ఇయర్ కూడా అదే ఫాలో కావాల్సొస్తది. వాళ్ళు షిఫ్టింగ్ కావాలనుకుంటే షిఫ్టింగ్ కోవచ్చు. వాళ్ళు ఫార్మ్‌ని సబ్మిషన్ చేసి వితిన్ డ్యూ డేట్ లోపల తీసుకోవాలి. అండ్ ఏఎంటీ అనేది ఇక్కడ రాదు అని చెప్పాము. తర్వాత సర్చార్జ్ గురించి డిస్కషన్ చేసినాము. సర్చార్జ్‌లో డిఫాల్ట్ టాక్స్ రెజ్యూమా, నార్మల్ టాక్స్ రెజ్యూమా 10% 15%, 25, 37 నార్మల్ టాక్స్‌లో ఉంటది. బట్ 25 మాత్రమే మాక్సిమం ఉంటదని చెప్పినాము డిఫాల్ట్ టాక్స్ రెజ్యూమ్‌లో. లోకల్ అథారిటీ వాళ్ళకైతే ఇన్‌కమ్ టాక్స్ అనేది 30%, సర్చార్జ్ అనేది అబోవ్ 1 క్రోర్ పోయినప్పుడు 12 ఉంటదని చెప్పినాము. కోఆపరేటివ్ సొసైటీ వాళ్ళకైతే వాళ్ళ ఇన్‌కమ్ 10 క్రోర్స్‌లో 10 లాక్స్ లోపల అయితే 10%, 10 లాక్స్ 10,000 నుంచి 20,000 వరకు 20%, అబోవ్ 20 ఉంటే 30%. సర్చార్జ్ వచ్చేసి వాళ్ళకి 7%, 12% సేమ్ కంపెనీస్ మాదిరే ఉంటది. వాళ్ళు కావాలనుకుంటే సెక్షన్‌ని సెలక్షన్ చేసుకోవచ్చు. 115 బీఏడీ, 115 బీఈని కావాలనుకుంటే. అండ్ తర్వాత కోఆపరేటివ్ సొసైటీ తర్వాత కంపెనీని డొమెస్టిక్ కంపెనీనా, ఫారిన్ కంపెనీనా. డొమెస్టిక్ కంపెనీ అంటే వాళ్ళ టర్నోవర్ వచ్చేసి అప్ టు 400 క్రోర్స్, ప్రీవియస్ ఇయర్ 23, 24 అంటే 25%, అదర్ కేసెస్‌లో అయితే 30% ఉంటది. అండ్ ఫారిన్ కంపెనీకి అయితే 35% ఉంటదండి. వీళ్ళకుని ఆప్షన్ ఉంటది కన్సెషన్ రేట్ 115 బీఏఏని, 115 బీఏబీని సెలెక్ట్ చేసుకోవడానికి. అండ్ వీళ్ళకున్న సర్చార్జెస్ ఏముంటాయి? సర్చార్జెస్ వచ్చేసి ఆహ్, బేస్డ్ ఆన్ వాళ్ళ యొక్క అప్ టు 1 క్రోర్ అయితే నిల్. ఫారిన్ కంపెనీ గాని, డొమెస్టిక్ కంపెనీ గాని 1 crore-10 crore వరకైతే 7% ఇన్ డొమెస్టిక్ కంపెనీ, ఫారిన్ కంపెనీకి 2%. అబోవ్ 10 క్రోర్స్ ఉంటే 12%, 5% ఉన్నదని చెప్పినాము. తర్వాత స్పెషల్ రేట్స్ 1:1కి లాంగ్ ల్యాండ్ బిల్డింగ్ అయితే 20% ఆర్ 12.5 వితౌట్ ఇండక్షన్, విత్ ఇండక్షన్ విచ్ ఎవర్ ఈస్ లోయర్. నార్మల్ అదర్ అసెట్స్‌కి అయితే 12.5 వితౌట్ ఇండక్షన్ తీసుకోవాలి. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్‌లో షేర్స్ వాటికి సంబంధించి అయితే 12% వితౌట్ ఇండెక్స్ తీసుకోవాలి. 112ఏకి సంబంధించిన లాంగ్ టర్మ్ అయితే అంటే ఈక్విటీ షేర్స్ గాని, ఈక్విటీ ఓరియెంటెడ్ గాని, బిజినెస్ ట్రస్ట్ యూనిట్స్ గాని ఉన్నప్పుడు 1,25,000 పైనొచ్చిన దానికి 12.5 వేయాలని చెప్పినాము. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అయితే 20% తీసుకోవాలి డైరెక్ట్. 115 బీబీకి సంబంధించినటివైతే 115 బీబీకి అయితే 30% ఉంటది. 115 బీబీజీ అయితే నెట్ విన్నింగ్ ఆన్‌లైన్ గేమింగ్‌కి 30% ఉంటది. ఒకవేళ అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్ మనీ వాటికైతే 60% ఉంటదని చెప్పినాము. తర్వాత రిబేట్ అని చెప్పినాము. రిబేట్ 87 కింద డిస్కషన్ చేస్తాము. నార్మల్ టాక్స్ రెజ్యూమ్‌లో అయితే అప్ టు 5 లాక్స్ లోపల చూసుకుంటాము. 12,500 ఆర్ టాక్స్ అమౌంట్ విచ్ ఎవర్ ఈస్ లోయర్ తీసుకుంటాము. వేర్ హాస్ డిఫాల్ట్ టాక్స్ రెజ్యూమ్‌లో అప్ టు 12 లాక్స్ తీసుకుంటాము. 60,000 ఆర్ టాక్స్ అమౌంట్ విచ్ ఎవర్ ఈస్ హైయర్ తీసుకుంటాము. అండ్ డిఫాల్ట్ టాక్స్ రెజ్యూమ్‌లో రిబేట్‌కి కూడా మళ్ళీ మార్జినల్ రిలీఫ్ మాదిరి ప్రొవైడ్ చేస్తారు. అబౌవ్ 12 లాక్స్ కొంచెమే ఇన్‌కమ్ ఉంటే మార్చుకోవడానికి. ఇది బేసిక్ చాప్టర్. సో, ఫస్ట్ వీడియో, సెకండ్ వీడియో 2 మళ్ళీ ఒకసారి ఫాస్ట్‌గా రివిజన్ చేసేసినాము. సో, నెక్స్ట్ చాప్టర్‌లో పీజీపీ స్టార్ట్ చేసుకుందాం.